హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. చిహ్నము వాయిదా, గీతం రెడీ. వైభవంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ, దశాబ్ది ఉత్సవాలకు విశిష్ట అతిథిగా సోనియా గాంధీ. కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం. అదే రోజు అధికారిక గీతం జాతికి అంకితం. తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష భేటీ. తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై సమాలోచనలు, అసెంబ్లీలో చర్చించాకే చిహ్నంపై తుది నిర్ణయం. చిహ్నం వాయిదా పడ్డదట. అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ లోగోని మార్చాలని పెద్ద ఎత్తున కసరత్తు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 2న దాన్ని ఓపెన్ చేయాలని కొత్త చిహ్నాన్ని. పాత చిహ్నంలో కాకతీయుల తోరణం, చార్మినారు ఇట్లా రాజరికపు ఆనవాళ్ళు దాంట్లో కనపడుతున్నాయి. అటు కాకతీయ రాజరికం గాని, ఇటు నైజాం నవాబు రాజరికం గాని కనపడుతున్నాయి కాబట్టి, వాటిని తొలగించి సామాన్య తెలంగాణ సమాజానికి సంబంధించిన ఆనవాళ్ళు, సామాన్య తెలంగాణకు సంబంధించిన చిహ్నాలు అందులో కనపడాలి. ఇది రైతుకు సంబంధించిన ఆహ్, చిహ్నాలు గాని, ఇటు అమరవీరుల స్తూపం గాని, ఇట్లాంటివి కనపడాలి స్పష్టంగా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటానికి ఒక కసరత్తు అయితే జరిగింది. కానీ వాయిదా వేశారు ఆ చిహ్నం. చిహ్నం వాయిదా వేశారు గానీ తెలంగాణ గీతం మట్టికి రెడీ అయిందట. అంజశ్రీ ప్రముఖ తెలంగాణ కవి, రచయిత. ఆయన రాసిన గీతానికి సంబంధించి ఆయన ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రాసిండట ఆ గీతం. తెలంగాణ అనే ఉనికి గాని, ఆ ఉద్యమం గాని పెద్దగా ఈ స్థాయిలో లేనప్పుడే రాసిండాయన. ఆయన రాసిన గీతాన్ని ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్‌గా అట్లా పెట్టారు 2 వెర్షన్లుగా. ఒకటి 13 నిమిషాల 30 సెకన్లు అంటే 13 నిమిషాలన్నర. ఇంకోటి 2 నిమిషాల 30 సెకన్లు. అంటే షార్ట్, లెంత్. ఈ షార్ట్ దాన్ని 2 నిమిషాల 30 సెకన్ల దాన్ని మామూలుగా ప్రభుత్వ కార్యకలాపాల్లో, ప్రభుత్వకు సంబంధించిన కార్యక్రమాల్లో వాడుకోవచ్చు. ఈ రెండిటిని కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఈ రెండిటిని కూడా రెడీ చేసి పెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ 2 నాడు దీన్ని తెలంగాణ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి అధ్యక్షతన చేస్తారు. అట్ ద సేమ్ టైము విశిష్ట అతిథిగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు విశిష్ట అతిథిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ గారిని ఆహ్వానించారు. వారు వస్తున్నారట. అంటే తెలంగాణ ఇచ్చిన నాయకురాలుగా ఆమెను పిలిచి సన్మానం చేస్తారట. సోనియా గాంధీతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులకు కూడా ఆ రోజు ఉద్యమకారుల సన్మానం కూడా ఉండే అవకాశం ఉందట. మొత్తానికి జూన్ 2 నాడు డే అంతా కార్యక్రమాలని. పరేడ్ గ్రౌండ్‌లో కార్యక్రమం ఉంటది. అమరవీరుల స్తూపం దగ్గర కార్యక్రమం ఉంటది. తర్వాత ట్యాంక్ బండ్ పైన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉందట. మొత్తానికి దానికి సంబంధించి అయితే ఇది గీతము రెడీగా ఉంది. చిహ్నం మట్టికి వాయిదా పడదట. ఇది ఒక వార్తగా రాశారు. ఇంకోటి అవినీతి పరులపై ఏసీబీ కొరడా. అక్రమాస్తులపై నిఘా, మారువేషాల్లో సోదాలు, అడ్డంగా దొరికిపోతున్న అవినీతి తిమింగలాలు. 3 నెలల్లో 73 కేసులు నమోదు, అరెస్టు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల్లోనే అత్యధికంగా. అవినీతి కట్టడిపై ఏసీబీ డీజీ ఆనంద్ స్పెషల్ ఫోకస్. నిత్యం డీఎస్పీలతో సమీక్షలు, తనిఖీలకు ఆదేశం. ఆమ్యామ్యాల భరతం పడుతున్న ఏసీబీ అధికారులు. అవినీతి పరులపై ఏసీబీ కొరడా జులిపించిందట. మొత్తానికి అవినీతి నిరోధక శాఖ డీజీగా ఐపీఎస్ ఆనంద్ గారు ఏదైతే సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టాక 73 కేసులు ఈ ఈ మధ్య కాలంలో 3 నెలల్లో 73 కేసులు నమోదైనట. అరెస్ట్ కూడా చేశారట. అవినీతి డైరెక్ట్‌గా చేసే అధికారిని, అదే కంప్లెయింట్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కంప్లెయింట్ వచ్చిన అధికారిని ఇట్లా 73 కేసులు 3 నెలల్లోనే బుక్ అయినాయట. అంటే దాదాపు ఒక నెలకి 22, 23 కేసుల దాకా నమోదైనయి. ఇదొక రికార్డుగా ఒక వార్త రాశారు. మొత్తానికి అవినీతి కట్టడిపై ఏసీబీ డీజీ సివి ఆనంద్ స్పెషల్ ఫోకస్ అట. మొత్తం నిత్యం డీఎస్పీలతోని సమీక్ష చేస్తుంటారట ఏసీబీ డీఎస్పీలతోని. కానీ రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలోనే అత్యధికంగా ఈ అవినీతి జరుగుతున్నట్టు వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు. దాంతోపాటు మైనింగు, డీటీసీపీ, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ ఇక్కడ కూడా పెద్ద టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి వాస్తవంగా. పెద్ద ఎత్తున కోట్లల్లో. ఇది సీరియస్‌నెస్ వాళ్ళపైన కూడా తీసుకొని వాళ్ళకి భయం కలగాలన్నమాట. సస్పెండ్ చేయటం, అరెస్ట్ చేయటమే కాకుండా అరెస్ట్ చేసినోడు మళ్ళీ బయటికి రాకుండా చేసే కార్యక్రమం. బయటికొచ్చిన తర్వాత కూడా పోస్టింగ్ లేకుండా తీవ్రమైన ఇబ్బందులు ఉంటే తప్ప ఎవడు భయపడే పరిస్థితి లేదు. చాలా సింపుల్‌గా కంప్లెయింట్ చేసుకో అనే పరిస్థితికి ఇయాల అవినీతి లో కూరకపోయిన అధికారులు వాళ్ళ ధైర్యం డబ్బనమాట. కోట్ల రూపాయల అవినీతి సొమ్ము సంపాదించారు కాబట్టి మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనే ఒక ధైర్యం, ఒక విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో వచ్చిందంటే ఆ డబ్బు వెనకున్న మతలబు, ఆ డబ్బు ఇచ్చే అవినీతి చేయించే కార్యక్రమంలో పాలుపంచుకునే వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులు.
దీని నుంచి బయటపడాలంటే కంపల్సరీగా అవినీతి చేసే అధికారికి ఒన్నులో ఎనికి పుట్టాలంటే అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ముని కక్కియాలి, అటాచ్‌మెంట్ చేయాలి. ఒక్క రూపాయి కూడా లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళపైన, వాళ్ళ బినామీలపైన ఉన్న ఆస్తులు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మళ్ళా వాడికి జీవితంలో పోస్టింగ్ ఇచ్చే దాంట్లో నరకం చూపియాల. శిక్షలెయ్యాల. ఆఫీసుల చుట్టూ తిప్పాల. తీవ్రమైన ఇబ్బంది పెడితే తప్ప ఈ అవినీతి కేసులతోని ఎవ్వడూ భయపడట్ల ఇయ్యాల. ఈ ఏసీబీ పెట్టే కేసులతోని ఏముంది, అరెస్ట్ అయితాం, జైలుకి పోతాం, బెయిల్ తీసుకుంటూ వస్తాం. మళ్ళా ఒక 4 నెలలకు పోస్టింగ్ ఇస్తారు. అదే కదా! కానీ వాడు కోట్లు లంచం ఇస్తాడు కదా! దాని ముందు ఇదెంత అనే పరిస్థితికి ఆళ్ళొచ్చారు. వాళ్ళు సంపాదించిన ఆస్తులను రికవరీ చేయట్ల గవర్నమెంటు. వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే దాంట్లో కఠినంగా వ్యవహరించట్లేదు. ఈ 2 ఉంటే తప్ప అవినీతి చేసిన అధికారి భయపడడు. వాడు జైలుకి పోతాడు, మళ్ళీ వస్తాడు, పోస్టింగ్ చేస్తాడు. వాడికి ఆ ప్రొవిజన్ ఉంది. కాబట్టి దాన్ని చేయాలి. అవినీతి పరులపై ఏసీబీ కొరడా అంటే దాని విషయంలో చేయాలి. అక్రమాస్తుల విషయంలో మారువేషాలు వేసుకొని కూడా మీరు పోవాల్సిన అవసరం లే. అక్రమాస్తుల పైన అధికారులు సంపాదించి ఆదాయానికి సంబంధించి ఆస్తులు సంపాదించిన అధికారుల పైన కంప్లెయింట్ ఇయ్యండి. ఆ కంప్లెయింట్ పైన మేము సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటాం. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన అధికారుల నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, బినామీల నుంచి ఒక్క రూపాయి కూడా లేకుండా రికవరీ చేస్తాం, మేము అటాచ్‌మెంట్ చేస్తాం ప్రభుత్వాన్ని మీరు స్పష్టంగా చెప్తే ప్రజలకి కొన్ని లక్షల కంప్లెయింట్‌లొస్తాయి మీకు. ఇది స్పష్టంగా చెప్పాలి. నమ్మకం కల్పించాలి ప్రజల్లో. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. చిహ్నంపై పీచే మోడు. అధికారిక చిహ్నం మార్పులపై తెలంగాణ వాదుల నిరసన, వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత. నిర్ణయాన్ని వాయిదా వేసిన కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో చర్చించాకే తుది రూపు అని రేవంత్ రెడ్డి చెప్పిండు. చర్చల దశలోనే ప్రభుత్వం లోగో మార్పు. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ, పూర్తి గీతం నిడివి 13 నిమిషాల 30 సెకన్లు, సంక్షిప్త గీతం 2 నిమిషాల 30 సెకన్లు మాత్రమే. జూన్ 2న ఉత్సవాల్లో గీతావిష్కరణ. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాల నేతలతో భేటీలో సీఎం వెల్లడి. మంచి సంగీతాన్ని ఎంచుకునే హక్కు కవిదే, తప్పెట్లయితది అని కోదండరాం అంటే కీరవాణి దీనికి సంగీతం అందిస్తానని చెప్పి పెద్ద ఎత్తున దానిపైన విమర్శలు చేశారు. దానికి ఒక కోదండరాం కౌంటర్ ఇచ్చిండు. ఇంకోటి, కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం కూడా పంపారట. దశాబ్ది ఉత్సవాల కోసం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించిందన్నది. ఉత్సవాల్లో పాల్గొనాలంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ లేఖ రాసినట్టు తెలిసింది. లేఖతో పాటు అధికారిక ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు అందజేయాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావుకు ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం. శుక్రవారం కేసీఆర్ కార్యాలయానికి వెళ్లి లేఖతో పాటు ఆహ్వాన పత్రికను అందిస్తారని తెలిసింది. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో సీఎం చర్చలు. సిపిఎం, ఎంఐఎంలతో భేటీపై వివాదం. బీఆర్ఎస్, బీజేపీలకు అందని పిలుపు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో సీఎం చర్చలు జరిపిండట. దానిపైన ఆ భేటీపైనే వివాదం జరిగిందట. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలు ఏదంటే ఎంఐఎం, సిపిఎం. ఈ 2 పార్టీలతోనే ముఖ్యమంత్రి అఖిలపక్షం పెట్టి సమావేశం అయిండు. బీజేపీ, బీఆర్ఎస్కి ఆహ్వానం పంపలేదు అని ఇలా నమస్తే తెలంగాణ పత్రికలో, అంటే బీఆర్ఎస్కి సంబంధించిన పత్రికలో రాశారు. తెలంగాణకి వ్యతిరేకమైన, తెలంగాణను వ్యతిరేకించిన సిపిఎం పార్టీతో మునుగోడు ఎన్నికల్లో పొత్తేట పెట్టుకున్నాం. ఇదే కేసీఆర్ కదా సిపిఎం నాయకులను ఒకవైపు, సిపిఐ నాయకులను ఒకవైపు రాష్ట్ర కార్యదర్శులను పెట్టుకొని స్టేజీ ఎక్కింది మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో. వాళ్ళకంటే మించినోళ్ళు లేడు. ఉద్దండు లాంటివి వాళ్ళు, మంచి విలువలతో కూడిన సిపిఎం నాయకులు లాంటివి, సిపిఐ నాయకులు లాంటివి. ఆ రోజు సిపిఎం నాయకులు తెలంగాణను వ్యతిరేకించిన పార్టీగా మీకు గుర్తులేదా? అంటే మీకు అవసరమైనప్పుడు కన్వీనియంట్‌గా ఉండటానికి అయాల అవసరం కాబట్టి సిపిఎం పార్టీ తెలంగాణను వ్యతిరేకించిన పార్టీగా మీకు ఆ రోజు కనపడలే. ఇయాల కనపడ్డది. ఎంఐఎం పార్టీని కూడా తెలంగాణను వ్యతిరేకించిన పార్టీతో సమావేశం అయినాడు. అసలు మీరు ఎంఐఎం పార్టీ మా కొలిజను, మా అలయన్స్ పార్టీ అని 10 సంవత్సరాల డంకా బజాయించి చెప్తిరి. ఆ పార్టీతోని అంటకాగితిరి. మరి ఆ రోజు మీకు గుర్తు రాలేదు? తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీతోని మనం ఎందుకు కలుతున్నాం, మనం ఎందుకు అంటగాగుతున్నాం అని? అంటే చెప్పే ముందు మనం నీతులు పాటిస్తే దానికి విలువ ఉంటుంది. మీరు చెప్పే మాటకు విలువ ఉంటుంది. ఇలా సిపిఎం పార్టీ, ఎంఐఎం పార్టీ తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండంటే మీటింగే పెట్టిండు ఆయన, పొత్తు పెట్టుకోలే. ఇంకా మీరు పొత్తు పెట్టుకున్నారు డైరెక్ట్. మునుగోడు ఎన్నికల్లో సిపిఎంతో పెట్టుకుంటారు, 10 సంవత్సరాల పాటు ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటారు. మీరు స్పష్టంగా మా అలయన్స్ పార్టీ అని చెప్తారు. మరి ఆ రోజు ఏమైంది? అంటే మీకు కన్వీనియంట్‌గా మీ అవసరానికి తగ్గట్టు తెలంగాణ వ్యతిరేకులని ఒకళ్ళు ముద్రేయటం, తెలంగాణ వ్యతిరేకించిన పార్టీ అని ముద్రేయటం. మీకు అవసరమైనప్పుడు వాళ్ళే మళ్ళీ సంకనెక్కుతారు. ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళకి క్యాబినెట్లో పదవులు ఇస్తే
నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇదే కేసీఆర్ ఖమ్మం మీటింగ్‌లో చెప్పిండు. నామా నాగేశ్వరరావుని గెలిపిస్తే నామాలు పెడతారు ప్రజలకి. అది ఆంధ్ర పార్టీ అండి. అదే వ్యక్తి 3 నెలల తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేపిస్తే నామా నాగేశ్వరరావు బుద్ధిమంతుడు, నామా నాగేశ్వరరావుని గెలిపియండంటివి. అంటే నీకు కన్వీనియంట్‌గా అవతల పార్టీలో ఉన్నప్పుడేమో నామాలు పెడతారు. అవతల పార్టీలో ఉన్నప్పుడు ఆంధ్ర పార్టీ, మీ పార్టీలోకొస్తే నామాలు పెట్టడు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది ఇక్కడే. ఇట్లాంటి వ్యవహార శైలి, ఇట్లాంటి భాష అంటే మీకు అవసరం వచ్చినప్పుడు ఒక రకంగా, అవసరం తీరినాక ఇంకో రకంగా పార్టీల గురించి మాట్లాడితే ఇగో ఇట్లే ఉంటది. ఇది ఆయన తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో సీఎం చర్చలు జరిపిండు అని చెప్పి ఒక వార్త. ఇంకోటి రాజముద్రపై అరాజకీయం. చార్మినార్‌ను తొలగించడంపై హైదరాబాదీలను అవమానించడమే అని కేటీఆర్ చెప్తుండు. రాజకీయ కుట్రతోనే చిహ్నంలో మార్పులు, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు. సోనియాను బలిదేవత అంటూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను ప్రజలు మర్చిపోలేదు. ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరు. చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన. ఇది రాష్ట్రంలో వందల వేల సమస్యలున్నాయి. విత్తనాలు దొరక్క రోడ్లెమ్మట ఆదిలాబాద్‌లో లాఠీ చార్జీకి గురైతున్నారు రైతులు. దానిపైన ఎవడు మాట్లాడడు. ఈ చార్మినార్ తీసేసిండట, భూమి బద్దలైందట, హైదరాబాద్‌లో ఆత్మాభిమానం దెబ్బతిన్నదట. ఎవడికి సంబంధించిన ఆత్మాభిమానం? చార్మినార్ ఉంటేంది, లేనిదేంది అనేది ఇయాల ప్రజలు మాట్లాడుకోండి. ప్రజల సమస్యలపైన మాట్లాడండి. ఆ చార్మినార్‌కి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణకు సంబంధించి ఆత్మ గౌరవానికి ఏం సంబంధం? ఆ చార్మినార్ ఎవరు? తెలంగాణకు సంబంధించిన ప్రజాస్వామ్యవాదులు నిర్మించిందా అది? తెలంగాణలో నైజాం నవాబు నిర్మించింది. తెలంగాణలో రాజరికం చేసిన నైజాం నవాబు నిర్మించింది. ఆ గుర్తులు మీకు కావాలా? కాకతీయులు నిర్మించిన గుర్తులు కావాలా అని ఇయాల ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే మీరు రాజముద్రల కోసం, రాజరికంలో గుర్తుల కోసం పోరాటం చేస్తున్నారు తప్ప, ప్రజలకున్న సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన పోరాటం చేసే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా ఇయాల తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. చెప్పాలి మీరు. ఇది లేని దాన్ని ఒక దాన్ని ముందేసుకొని చేస్తన్రు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. 2న ఉదయం 10:35 రాష్ట్ర గీతం జాతికి అంకితం. 3 చరణాలతో కూడిన 2 నిమిషాల 30 సెకన్ల నిడివి గల వెర్షన్ ఆవిష్కరణ. 13 నిమిషాల 30 సెకన్ల నిడివితో పూర్తి వెర్షన్. రెండింటిని రాష్ట్ర గీతంగానే పరిగణిస్తాం. క్యాబినెట్ నిర్ణయంతోనే ఓకే అని రేవంత్ రెడ్డి చెప్పిండు. తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం ఇంకా ఖరారు కాలేదని తెలిపిన సీఎం. జూన్ 2న 2 పూటల వేడుకలు. అందశ్రీ, కీరవాణికి సర్కారు సన్మానం. ఈ వేడుకల్లో పాల్గొన్న సోనియా, రాహుల్ లేదా ప్రియాంక వచ్చే ఛాన్స్ కూడా ఉందట. దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్కి కూడా పిలుపు వచ్చిందట. ఇది ఒక వార్తగా జూన్ 2 నాడు ఉదయం 10:35 రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేస్తారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ జాతి గీతానికి సంబంధించి చరణాలు 2 రకాల వెర్షన్లు కూడా క్యాబినెట్ ఆమోదంతోనే దాన్ని ఏకగ్రీయంగా ఆమోదించినని చెప్పి కూడా రాశారు. లోగోలు కాదు బతుకులు మార్చండి. చార్మినార్ తొలగింపు హైదరాబాదీలను అవమానించడమే. కాకతీయ కళాతోరణం తొలగిస్తే వరంగల్ చరిత్రను అగౌరవపరిచినట్లే. మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి. రాజముద్ర మార్పు వద్దు, లేదంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతాం. చార్మినార్ వద్ద మీడియాతో కేటీఆర్. లోగోలు కాదు బతుకులు మార్చండి. ఎస్, కేటీఆర్ ఇచ్చిన పిలుపు బాగుంది. మీరు కూడా లోగోల విషయం పైన ఉద్యమాలు చేయొద్దు. ప్రజల బతుకులు మార్చే విషయాలపైన, ప్రజల బతుకులు మార్చే సబ్జెక్టు పైన, ఆ సమస్యల పైన ఉద్యమాలు చేస్తే గౌరవం పెరిగింది. మీరు లోగోలను పట్టుకొని రాజకీయం చేస్తుంటారు, వాళ్ళు లోగోలను పట్టుకొని రాజకీయం చేస్తారు. లోగోలు కాదు వాస్తవంగా మార్చాల్సింది. ఒక లోగోలు మార్చినా దానికోసం ఇంత పెద్ద ఎత్తున పార్టీలు బజారున పడి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏం కాదు. దానివల్ల ప్రజలకు ఒరిగేది లేదు, ప్రజలకు నష్టం జరిగేది లేదు. మీరు చేయాల్సింది ప్రజా సమస్యలపైన ఉద్యమం చేయాలి. ప్రజల బతుకులు మార్చే సమస్యలపైన ఉద్యమం చేయాలి. మీరే చెప్తున్నారు లోగోలు కాదు బతుకులు మార్చండి. లోగోల పైన ఉద్యమం కాదు, మీరు బతుకులు మార్చే విషయాలపైన ఉద్యమం చేయండి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు, తెలంగాణ సమాజం అడుగుతుంది. అది కాకతీయ కళాతోరణమా, చార్మినారా, ఇంకోటి వరంగల్ ప్రజల ఆత్మగౌరవమా, హైదరాబాదీ ప్రజల ఆత్మగౌరవమా, ఇట్లా జిల్లాలకి ప్రాంతాలకు మధ్య ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఆ లోగోల పైన ఏముంది? మీరు చేయాల్సింది ప్రజా సమస్యల పైన. విత్తనాలు లేవు, కరెంటు సమస్య ఉంది, నీళ్ళ సమస్య ఉంది, రైతులు రోడ్డున పడి చెప్పులు లైన్లో పెట్టి తిరుగుతున్నారని మీరే చెప్తున్నారు. దానిపైన ఉద్యమం చేయండి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. సీడ్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ దాడులట. 400 క్వింటాలకు పైగా సీడ్స్ సీజు. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో నకిలీ విత్తనాలు పట్టివేత. 33 మందిని అరెస్ట్ చేసిన అధికారులు. ఇప్పుడు విత్తనాల సీజన్ వచ్చింది. విత్తనాలలో 11 చోట్ల దాదాపు 11 జిల్లాల్లో నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయట.
ఇగో ఇట్లాంటి వాటి పైన ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల. వన్స్ నకిలీ ఇత్తనాలు రైతుల చేతిలోకి పోతే రైతులు కొన్ని లక్షల మంది నష్టపోయే అవకాశం ఉంది. పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంటది. ఇట్లాంటి నకిలీ ఇత్తనాలు 11 జిల్లాల్లో పట్టుబడ్డాయంటే, అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏడుంది? ప్రభుత్వ యంత్రాంగం ఏం పని చేస్తున్నట్టు? అధికారులు ఎక్కడ పని చేస్తున్నట్టు? సీడ్ మాఫియా అట. మొత్తానికి మాఫియా తయారై 11 జిల్లాల్లో పట్టుకున్నట్టే దాదాపు అన్ని జిల్లాల్లో ఉంది. ఈళ్ళకి దొరికింది 11 జిల్లాల్లోనే. 33 జిల్లాల్లో కూడా నకిలీ ఇత్తనాలున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాటి మీద అజమాయిషీ లేదు. వాటి మీద నియంత్రణ లేదు. వాటిని పట్టుకునే నాదుడు లేడు. ఇట్లా 1, 2 పేపర్‌లో వస్తే తప్ప ఎవడు పట్టించుకుంటాడు లేడు ఆఫీసర్లు కూడా. ఈ సీడ్ మాఫియాలో దొరికిండు కాబట్టి దొంగ. దొరకనోడు దొరకనే ఉండు ఇయాల కూడా. ఇంకా దొరకనోళ్ళు చాలా మంది ఉండ్రు. దొరకని కంపెనీలున్నాయి. దొరకని సీడ్ ఇంకా ఉంది. మీరు దొరికినోళ్ళని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం దీనిపైన సీరియస్‌గా తీసుకోవాలి. అరెస్ట్ చేసి మళ్ళా బెయిల్ మీద 2 రోజుల్లో బయటకొచ్చే కార్యక్రమాలు కూడా దీంట్లో ఉండొద్దు. అరెస్ట్ అయినోడు మళ్ళా రావద్దు బయటికి. గంజాయి కేసులో, డ్రగ్స్ కేసులో ఎట్లయితే లోపటేస్తే 6 నెలల వరకు బెయిల్ రాదో, ఆ పరిస్థితి ఈళ్ళకుండాల సీడ్ మాఫియాకి. నకిలీ ఇత్తనాలు అమ్మే కొడుకులకి అది ఉండాల. ఎన్‌డీపీసీ ఎట్లయితే ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లో గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటి దాంట్లో ఎట్లయితే శిక్షలుంటాయో కఠినమైన శిక్షలు దీన్ని ఆ విధంగా ఉండాల. నకిలీ విత్తనాలు, నకిలీ ఫుడ్డు, నకిలీ ఆహార పదార్థాలు అమ్మే వ్యక్తులపైన ఆ స్థాయిలో చట్టాలు ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలో శిక్ష ఉండాలి. వాళ్ళు సంపాదించిన ఆస్తులు మొత్తం అటాచ్ చేయాలి ప్రభుత్వానికి. అప్పుడు భయపడతారు తప్ప ఎవడైనా ఇట్లా అరెస్ట్ చేసి అట్లా బయటకొస్తే ఎవడు భయపడడు. మళ్ళా అదే కథ చేస్తారు. ఈ అధికారులు పట్టించుకోరు. ఈ అధికారులు దొరికిన రోజే వదిలేస్తారు. ఇంత సింపుల్‌గా ఉండదు చట్టాలు గాని, ఇంత సింపుల్‌గా శిక్షలుంటే ఎవడు భయపడడు. ఈ మాఫియా ఓన్లీ 11 జిల్లాల్లో అయితే దొరికిందట. మరి మిగతా జిల్లాల్లో 22 జిల్లాల్లో కూడా నాకు తెలిసి అంతటా నకిలీ ఇత్తనాలున్నాయి. కాకపోతే వీళ్ళకి దొరకల. దొరికింది లెక్కలోకొచ్చింది. దొరకంది అదే కథ. ఎఫ్ఐఆర్‌లే మార్చేశారట. ఎఫ్ఐఆర్‌నే మార్చారట. నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా ఆగడాలు కలకలం రేపుతున్న హాలియా, పెద్ద ఊర బియ్యం కేసులు. ఒకే కేసుపై 2 ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్ అయినాయి. మొదటి ఎఫ్ఐఆర్‌లో A1గా ఉన్న కాంట్రాక్టర్ పేరు రెండో ఎఫ్ఐఆర్‌లో మాయం. స్టేజ్ 1 కాంట్రాక్టర్లు, బడా మిల్లర్లు, పోలీసులు, అధికారులు తతంగం ఇది. ఇది కథ. ఎఫ్ఐఆర్‌లే మార్చి పారేశారట. రేషన్ బియ్యాన్ని అడ్డదారిలో అమ్ముతున్న కాంట్రాక్టర్లని 2 ఎఫ్ఐఆర్‌లు చేసి పట్టుకున్నప్పుడు, ఒక ఎఫ్ఐఆర్‌లో A1గా ఉన్న కాంట్రాక్టర్ రెండో ఎఫ్ఐఆర్‌లోకి వచ్చేటోళ్ళు లేడు. మిస్సు. ఎత్తేశారు. పోలీసులు ఈ ఆఫీసర్లు, సివిల్ సప్లై ఆఫీసర్లు ఎవడైతే ఉంటాడో పట్టుకున్నోళ్ళు కంప్లెయింట్ ఇచ్చినోళ్ళు తొలగించే కార్యక్రమం పోలీసులు డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్‌నే తొలగించే కార్యక్రమానికి ఒడిగట్టారంటే ఎఫ్ఐఆర్‌ని మార్చేశారు. ఇది మొత్తం పెద్ద మాఫియా అట. ఇదొక మాఫియా. రేషన్ బియ్యం మాఫియా ఉంది. ఈ మాఫియా పోవాలంటే స్పష్టంగా ఏం లేదు. ఈ దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇస్తే మాఫియా పోద్ది. మీరు సన్న బియ్యం ప్రజలు తినటానికి అనుకూలమైన ఉన్న బియ్యం ఇస్తే ప్రజలే తింటారు. ఎవడికి అమ్మరు. ప్రభుత్వం ఏం చేస్తుంది? బియ్యం ఇస్తుంది ఉచితంగా. లేకపోతే ₹1 బియ్యం ఇస్తుంది కేజీ. ఇచ్చి మీరు అమ్ముకోండి అనే ఒక అవకాశాన్ని ఇస్తుంది. అంటే డైరెక్ట్‌గా చెప్పకపోయినప్పటికీ దొడ్డు బియ్యం ఇచ్చింది. తినే అవకాశం లేదు. పురుగులు పట్టిన బియ్యం ఇస్తుంది. మక్కబోయిన బియ్యం ఇస్తుంది. వాటిని ఎట్ట తింటారు? తినరు కాబట్టి అమ్ముకోవాలా. అసలే తినే బియ్యమే ఇస్తే, సన్న బియ్యమే ఇస్తే ఈ మాఫియా ఉండదు. ఈ కథ ఉండదు. ఈ అధికారులకి ఇంత పని ఉండదు. ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసే అవకాశం ఉండదు. సీజ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం సన్నబియ్యం పైన ఆలోచన చేయాలి. సన్నబియ్యం ప్రతి రేషన్ కార్డుకి ఇచ్చే బియ్యాన్ని సన్నబియ్యం ఇచ్చి తినే అవకాశం ఉన్న బియ్యాన్ని, మక్కిపోయిన బియ్యం పురుగులు పట్టినవి కాకుండా మంచి బియ్యం ఇస్తే అప్పుడు ప్రజలు తింటారు. ప్రజలకు కూడా ఆర్థిక భారం తగ్గిద్ది. ఈ పట్టుకునే కథ ఉండదు. ఈ మాఫియా ఉండదు. ఎఫ్ఐఆర్‌లు ఉండవు. ఆఫీసర్లకు పని ఉండదు. అది చేయాలి. ఇది వెలుగు పేపర్‌కి సంబంధించి. సాక్షి చూద్దాం. 200 కోట్ల మోసం కేసులో నిమ్మగడ్డ వాణి అరెస్టు. ప్రియాంక ఎంటర్ప్రైజెస్ కేసులో టెస్కాబ్ జిఎం ఆమె భర్త కుమారుణ్ణి అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు. 200 కోట్ల రూపాయల సంబంధించిన మోసం చేసింది నిమ్మగడ్డ వాణి. ఈ టెస్కాబ్లో జిఎంగా పనిచేసింది. ఆ జిఎంగా పనిచేసి అబిడ్స్లో ఉన్న టెస్కాబ్లోనే జిఎంగా పనిచేసి, ఆ జిఎంగా పనిచేసే సందర్భంలో వాళ్ళ భర్త నడిపే ఒక ఎంటర్ప్రైజ్, ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అని చిట్ ఫండ్ వ్యాపారం అట. ఎక్కువ వడ్డీ వస్తుంది, మా దాంట్లో డిపాజిట్ చేయండి, 24% వడ్డీ ఇస్తామని చెప్పి 200 కోట్లు గ్యాదర్ చేశారు. గ్యాదర్ చేసి బోర్డు తిప్పేశారు. బోర్డు తిప్పేశాక అటు ఇటు చేసి మొత్తానికి పట్టుకున్నారు. ఇది కథ. నేతాజీ అలా భర్త వాణిబాల జిఎం, టెస్కాబ్ జిఎం, శ్రీహర్ష వాళ్ళ కుమారుడు.
నిన్న అరెస్ట్ చేశారట. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తూ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ముసుగులో 200 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిమ్మగడ్డ వాణిబాల, ఆమె భర్త కుమారుణ్ణి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన 532 మందిలో 147 మంది టెస్కాబ్ ఉద్యోగులేనని డీసీపీ ఎన్ శ్వేత గురువారం తెలిపారు. వాణిబాలతో పాటు ఆమె భర్త మేకా నేతాజీ, కుమారుడు మేకా శ్రీహర్షాలను రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. అధిక వడ్డీ ఆశ చూపి ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేకా నేతాజీ 1985లో హైదరాబాద్లోని తిలక్ రోడ్లో శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఇది కథ. ఏపీలో కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి అట మేకా నేతాజీ, ఈమె నిమ్మగడ్డ వాణిబాల, వాళ్ళ కుమారుడు శ్రీహర్ష. వీళ్ళంతా కలిసి ప్రియాంక చిట్ ఫండ్స్ కంపెనీ పెట్టి ఆ చిట్ ఫండ్స్ ఆ ఎంటర్ప్రైజెస్ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈ వాణిబాల టెస్కాబ్ దాంట్లో జీఎంగా పనిచేస్తుంది. ఆమె కింద పనిచేసే ఎంప్లాయీస్ని అందరిని అందులో పెట్టించింది డిపాజిట్లు. ఎక్కువ వడ్డీ వస్తుంది, మీకు ₹2 వడ్డీ వస్తుంది, 24% వడ్డీ వస్తుంది అంటే ఆశపడి పాపం వాళ్ళంతా పెట్టారు. ఇవన్నీ వసూలు చేసుకుంటూ 200 కోట్లు అయిన తర్వాత ఉడాయించిండు. 532 మంది బాధితులు ఉన్నారట. అందులో మెజారిటీ బాధితులు 147 మంది ఈ టెస్కాబ్ల ఎంప్లాయీసే. పాపం చిన్న చిన్న ఎంప్లాయీస్, వాళ్ళు రకరకాల అవసరాల కోసం దాచుకున్న డబ్బులు మొత్తానికి వీళ్ళు మింగి వాళ్ళని రోడ్డున పడేశారు కుటుంబాలని. వీళ్ళు దర్జాగా జైలుకు పోయారు. జైలుకు పోతారు, 4 నెలలకు 3 నెలలకు బెయిల్ తీసుకుంటారు, ఆరాంసే వస్తారు బయటికి. ఇక కోర్టులకు తిరుగుతారు. ఈ డబ్బులు ఎట్లా రావాలా అనేది పెద్ద ప్రశ్న. ఇది మొత్తానికి 200 కోట్ల రూపాయల మోసంకి చీటింగ్ ఏముంది, బెయిల్ వేస్తారు, వస్తుంది, బయటకు వస్తారు. కానీ దెబ్బతిన్న కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. ఇది సాక్షికి సంబంధించి. ఇప్పుడు ఆదాబ్ హైదరాబాద్ పేపర్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఆస్తి పన్నులో భారీ స్కాము, ప్రత్యేక ప్యాకేజీలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసిన డిపిఓ ఆర్ సునంద, అప్పటి డిఎల్పిఓ, ఎంపీఓ కార్యదర్శులు, సర్పంచ్, వార్డు సభ్యులు. తెలంగాణ సర్కారుకు దివీస్ కంపెనీ భారీ గండి, సుమారు 14 కోట్ల ట్యాక్స్ హంఫటు, 91 ఎకరాలకు కేవలం 72 లక్షల ట్యాక్స్ ఫిక్స్, గజానికి 1500 తగ్గించిన వైనం. ఆస్తి పన్ను మూలధనం విలువ ₹1 వేసే చోట 20 పైసలకే వేశారు. కలెక్టర్ నుంచి సర్పంచ్ దాకా చేతివాటం. లక్షల్లో ప్యాకేజీలు తీసుకున్నట్టు ఆరోపణలు. నీళ్లు, గాలి కాలుష్యంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్న ప్రజలు, పాలకులు, అధికారుల అండతో కొనసాగుతున్న దివీస్ ఫార్మా సర్కార్కే టోపీ పెట్టిన దివీస్ యాజమాన్యం అధికారులపై చర్యలు ఉండేనా అని చెప్పి ఒక వార్త. ఈమె ఆర్ సునంద, డిపిఓ, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన డిపిఓ, జిల్లా పంచాయతీ అధికారి. దివీస్ ల్యాబొరేటరీస్ చౌటప్పల్ దగ్గర ఉంది. ఆ దివీస్ ల్యాబొరేటరీకి సంబంధించి దాదాపు 91 ఎకరాల భూమి ఉందట వాళ్ళకి, కమర్షియల్ ల్యాండ్. ఒక గజానికి ₹3,600 చొప్పున ఆస్తి పన్ను కట్టాలి, వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. దాన్ని తగ్గించి వీళ్ళ లంచాలు తీసుకొని ₹3,600 చొప్పున గజానికి 91 ఎకరాలకి కేటాయిస్తే దాదాపు 14,83,00,000 ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్కి నష్టం వస్తే మాకేంది, మాకు వచ్చే లంచం వస్తే చాలని డిపిఓ సునంద గారు, అలాగే డిఎల్పి ఒకట అప్పుడు చేసిన సర్పంచులు, కార్యదర్శులు వీళ్ళంతా కలిసి చేతివాటం చేసి దాన్ని 72 లక్షలకే కుదించారు. 14 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది 14,83,00,000 చెల్లించాల్సింది 72 లక్షలు, అంటే పై 83 లక్షలు కూడా వసూలు చేయలే. 72 లక్షలు వసూలు చేసి మిగతా వీళ్ళ జేబులు వేసుకొని ప్రభుత్వాన్ని ఆదాయానికి గండి కొట్టి దివీస్కి వంతబడే కార్యక్రమాన్ని చేశారట. దీనికి సంబంధించి 3వ పేజీలో వార్త ఉంది, చూద్దాం. ఇది కథ. బరితెగించిన కోడి బజాట్లోకెళ్ళి గుడ్డు పెట్టినట్టు నల్గొండ జిల్లా చౌటప్పల్లోని ప్రముఖ దివీస్ ఫార్మా ల్యాబొరేటరీ వ్యవహారం. ఈ కంపెనీతో సకలం పాడై జనం కోడై కూస్తుంటే ఈ కొంత ముచ్చట విన్నోళ్ళు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండ్రు. ఈ కంపెనీను ఇంట్లో పీనగలల్లా వీడికి ఏం తక్కువైంది, సర్కారుకు రుసుము కడతలేదట అన్నబట్టిరి. అంత పెద్ద మందుల ఫ్యాక్టరీ పెట్టుకొని పన్ను ఎగ్గొడితే ఎవరు ఊరుకుంటారు? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు నీటిని, గాలిని కాలుష్యం చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దివీస్ కంపెనీ జేబు నిండా పైసలు సంపాదిస్తూ ప్రభుత్వానికి నామాలు పెట్టడం చూస్తే థూ అని ఊస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారినా వాళ్లకు వెళుతున్న మామూలుతో ఈ దందా సాగుతున్నదే. బహిరంగంగానే చర్చ నడుస్తుంది. కానీ అసలు విషయం తెలియక ఇన్ని రోజులు డబ్బులు దండుకొని లైట్ తీసుకున్న వాళ్ళంతా ఈ ముచ్చట తెలిసిన ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కథ. గవర్నమెంట్కు దివీస్ కంపెనీ ప్రతి ఏటా సుమారు 14,43,83,000 చెల్లించాలి. లెక్క ప్రకారం 93 ఎకరాలకి ₹3,600 ఒక గజానికి పన్నుంటే 2,100కే తీసుకున్నాడు. ₹1,500 ఒక గజానికి తగ్గించారు.
మొత్తానికి వాళ్ళు 14 కోట్ల ట్యాక్స్ చేయాల్సిన చోట కంపెనీ కేవలం ఎంత చెల్లించింది? 72,65,000 రూపాయలు చెల్లించింది. అంటే పై లక్షలు కోట్లలో ఉన్న సొమ్ముని లక్షల్లో కుదించి లక్షల్లో ప్రభుత్వానికి జమ చేసి మిగతా కోట్ల వ్యవహారాన్ని ఈ సునంద కానీ, డిపిఓ కానీ, డిఎల్పిఓ కానీ కాజేసే కార్యక్రమం చేశారు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పంచాయతీరాజ్ అధికారులు చేసిన అవినీతి నిర్వాహకం. దీనిపైన మనం యాదాద్రి భువనగిరి జిల్లా డిపిఓ సునంద గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె వర్షన్ ఏం చెప్తారు అనేది చూద్దాం ఒకసారి. సునంద ఆమె కాల్ చేద్దాం. కాళ్ళు ఇది కాల్ తీయరు వీళ్ళు, ఎందుకంటే అవినీతి దాంట్లో కూరకపోయారు కాబట్టి ఏం సమానం చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి అంత ఈజీగా జర్నలిస్టుకి సంబంధించిన కాళ్ళు లిఫ్ట్ చేయరు. ఇది అవినీతి డిపిఓ అధికారికి సంబంధించిన వార్త. ఆస్తి పనుల్లో భారీ స్కామ్ జరిగింది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. దీనిపైన సివి ఆనంద్ గారు ఏసీబీకి సంబంధించి ఆఫీసర్ని ఈ ఆంధ్రప్రభలో వార్త వచ్చింది. అవినీతి కేసులు 73 చేసిన 3 నెలల్లో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పడిగిస్తున్నామని రాయించారు వార్త. ఇగో ఇట్లాంటి అధికారులని పట్టుకోవాలో లోపటేయాలి. దివీస్ సంస్థతోనే ఆ చౌటప్పల చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల జీవన స్థితిగతులు మారినాయి. కాలుష్యము, నీళ్లలో కాలుష్యము, గాలిలో కాలుష్యము, పంటల్లో కాలుష్యము, తీవ్రమైన ఇబ్బందులు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పడుతుంటే ఒక్కడు పట్టించుకుంటూ లేడు. మళ్ళీ వీళ్ళు అవినీతి సొమ్ము తీసుకొని వాళ్ళకి వంతపాడే కార్యక్రమం చేయాలి. ఇట్లాంటి అధికారులు లోపటేయాలి, ఇట్లాంటి అధికారులను అరెస్ట్ చేయాలి, ఇట్లాంటి అధికారులపైన కేసులు పెట్టాలి. పెడితే తప్ప మార్పు రాదు. ఇది ఆదాబ్ హైదరాబాద్ సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.